డేంజర్ స్మైల్ వాళ్ళు ఇల్లేరా అంటే చూపించలేకపోయారు. నీకు ఒక్కరికి చూపించలేదు, చాలా మంది చూపిస్తారు. మరి ఇప్పుడు ఏమంటావు? మరి అది నీ తప్పు, నా తప్పు ఎందుకైతే? నువ్వు మొత్తం తెలుసు అని చెప్పి నువ్వే అన్నావు. మరి నేను వస్తుంటే అడిగితే ఎవరు చూపించలే అంటే ఏడు అడిగినా నువ్వు? ఈ రోడ్డు పైన వచ్చేటప్పుడు అడిగినా నేను గాంధీ బొమ్మ కాడ. అంటే మరి కొత్త మా ఊరు వాళ్ళని అడిగితే చెప్తారు. ఓకే, ఏమన్నా తెలియని అడిగితే ఎవరు చెప్తారన్నా? అంతే అంటావు. కాదు రాజు, జనాలు అందరూ ఏమనుకుంటారు తెలుసా? రాజు ఒక పిచ్చోడు, రాజు ఒక సైకో, రాజు ఒక ఎడ్డోడు అని అనుకుంటున్నారు మరి జనాలు. అనిగో వాళ్ళు ఎట్లా అనుకున్నా అది ఒకటే విషయం. మంచికి ముందుట చెడుకు గట్టి చెప్పు. మంచికి ముందుట చెడుకు వేసులో ఉంటది. అంటే ఏం వేస్తుడు? అంటే ఏం ఇస్తున్నా అంటే నడుకునే ఉంటది. అంటే మంచి మాటకు మంచిగా, చెడు మాటకు చెడు, అట్లా. మంచికి మంచి చెడుకు చెడు అంటావు. మరి ఎందుకంత సైకో సైకో వేస్తామంటారు? నిజమేనా? ఎందుకు చేస్తా అన్న? మంచిగా మాట్లాడితే మంచిగా మాట్లాడతాం. మొత్తం బీపీ రేజ్ అయినట్టు పిచ్చొంతి రేసామంట వాళ్ళు చెప్పారు. జనాలు అంటున్నారు, సోషల్ మీడియాలో కింద కామెంట్లు వస్తున్నాయి. సో కొంతమంది అంటున్నారు మరి వాళ్ళకి పని పాట లేక పెడుతున్నారు అన్న. పని పాట లేక పెడుతున్నారు. ఏమనిపిస్తుంది నీకు అలాంటివి చూసినప్పుడు? ఏమన్నా పెట్టుకుంటే పెట్టుకొని, ఇగో తప్పు చేస్తే భయం అన్న. తప్పు ఏది ఎందుకు భయపడతావు అన్న? భయపడవు అసలు. తప్పు చేస్తే భయపడతావు నువ్వు దేనికైనా, నువ్వైనా నేనైనా. తప్పేం దేనికి భయపడతాను చెప్పు? అది అస్సలు భయపడ అంటావు. నేను భయపడ, తప్పు చేస్తే భయపడతా. తప్పుంటే తల, తప్పు లేకపోతే తల తీస్తారు. రెండే విషయాలు నాకు తెలిసినాయి. అబ్బో, ఏడ నేర్చుకున్నావు డైలాగు? ఏడు నేర్చుకునే ముందన్న కైగట్టుడే ఉంటుంది మాది. అంతే, డైరెక్ట్ మైండ్ లాగానే. సరే రాజు, ఇవన్నీ పక్కన పెడితే ఫస్ట్ రీల్స్ ఎప్పుడు తీద్దాం అనుకున్నావు? ఈ రీల్స్ చేయడం ఎప్పుడు స్టార్ట్ చేసినావు? పోయిన బతుకమ్మ పండుగకి స్టార్ట్ పెట్టినా అన్న. ఏ రీల్ ఎక్కువ వైరల్ అయింది? ఇది అంటే రెండైనాయి అన్న. ఏవేవి? ఫస్ట్ స్టార్ట్ పెట్టింది అదొకటి, ఏది అదొకటి అంటే చెప్పాది. ఎర్రగొండ కారం మా తమ్ముడు నాకు గుండెకాయ వస్తే బేల్లే చేయాలంటారా బాబు, అదొకటి. ఇంకోటి ఏంటంటే ఏమే పాపా నా మీద కేసు పెడదాం అనుకుంటున్నావు, ఏమే పాపా నా మీద కేసు పెడదాం అనుకుంటున్నావు, గొడవమే అదొకటి. ఆ డైలాగు వెనక లారీలు వెనక ప్లేట్ల మీద రాపించుకోరు. అంటే ప్రతి ఒక్క నోటే నా డైలాగ్ వాడుతురు. అవునా? లారీలు వెనక రాపించుకోరు, మనుషులు కూడా యూజ్ చేస్తారు అన్న. కాపీరైట్స్ ఏవా? కాపీరైట్స్ అంటే కాపీరైట్ అంటే మనకు తెలియదు అన్న. అంటే నీ డైలాగ్ ఇంకొకరు వాడిరు అనుకో, నువ్వు వేయొచ్చు నా డైలాగ్ అదని చెప్పి, నా డైలాగ్ ఇయ్య అని చెప్పి. ఇగో అన్న చెప్పాను, వాడుకున్నాను. ఆయన ఫేమ్ గాని ఇగో ఇప్పుడు అన్నం తింటున్నాం, అన్నం తిన్న నోట్లే మట్టి వస్తావా అన్న. ఓకే, సో మంచి ప్రశ్న, వెరీ గుడ్. ఇంకోటి నిజంగా చెప్పాలి నేను అడిగేదానికి, యువశేఖర్ కొడంగల్ని చూసే నువ్వు ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చినావంట? అర్థం కాలేదు. యువశేఖర్ కొడంగల్ వీడియోస్ చూసే ఇన్స్టాగ్రామ్ లోకి వచ్చినావంట, ఆయన పేరు వాడుకుని నువ్వు ఎదిగినావంట? రాంగ్ ఆన్సర్ అన్నది. నిజమైన ఆన్సర్ చెప్పారు నువ్వు. ఆయన నాకు తెలియనప్పుడే నేను దిగిన ఆల్రెడీ రంగంలోకి. అర్థమైంది అన్న. కాకపోతే మధ్యలోకి వచ్చినాక నాకు టోర్లు తీసుడు, అమ్మకాడు పోగా నాకు బీపీ పెరిగింది. మొన్న విషు అయిపోయింది. ఏమైంది? మొన్న పోయినా 2 అప్పరిచ్చిన. అవన్నీ వీడియోల వరకేనా? నిజంగా ఏమైనా జరిగినాయి? రియల్ అన్నది. కొట్టినా కొట్టాక కాదు రాదు, అది వీడియోల ముందర కామన్ అంటే, అయితే కామన్ అంటే ఇప్పుడు నేను దెబ్బ కొడతా, మళ్ళీ నాకు దెబ్బ రిటర్న్ పోతుందా? పోదు. నేను అడిగింది కూడా కదే. ఇప్పుడు ఫోన్ చేయాలా మరి యువశేఖర్కి? ఫోన్ చేయి. ఫోన్ చేయన్న, నిజంగా చేస్తాను. కొట్టినట్టుగానే అడుగుతా నేను. ఆల్రెడీ వీడియో చూడన్నా. ఇప్పుడు నేను యువశేఖర్ ఫోన్ చేసి కొట్టినట్టు అని అడుగుతా. ఒకవేళ కొట్టలే అంటే ఏం చేస్తావు? కొట్టలే అంటే ఏం చేస్తావు అది కూడా చెప్పు. ఫోన్ చేయన్నా. సరే, నేను ఫోన్ చేస్తా. ఒకవేళ కొట్టలే అంటే ఏం చేస్తావు ముందే చెప్పు. నువ్వైతే ఫోన్ చేయన్నా. ఫోన్ చేసినాక ఆయన భయపడుతున్నట్టు నువ్వు అప్పుడు. నువ్వు నేను భయపడుతున్నా, అది కెమెరా ముందర కూర్చోను. అర్థమైందా? మరి ఎందుకు మరి చెప్పు. ఒకవేళ కొట్టలే అంటే ఏం చేస్తావు చెప్పు. అంటే కొట్టలే అంటే ఫస్ట్ నువ్వు అడిగిందని చెప్పు. కొట్టినా అంటే కొట్టినా అంటే రాజు గ్రేట్ ఒప్పుకుంటా. నేను రాజు గ్రేట్ అని ఒప్పుకుంటా. ఫోన్ చేస్తా. కలుసలేదు కలిపి ఎట్లా? కింద పుల్ల పెడతావా లేకుంటే నీ తీసి ఛార్జింగ్ పెడతా పెట్టు. ఇప్పుడు కలవాలంటూ ఫోన్ నువ్వే అన్నావుగా అన్న. నేను ఏమంటున్నా అంటే శేఖర్ కి నేను కాల్ చేసి మాట్లాడిపిస్తా సరేనా? ఒకవేళ దెబ్బలు తిన్నాను ఒప్పుకుంటే మాత్రం రాజు గ్రేట్ అని చెప్పి నేను ఒప్పుకుంటా. ఆల్రెడీ వీడియోలు కూడా ఇంటర్వ్యూ అయిపోయినాయి, ఇస్తున్నాడు. వీడియోలు కూడా బయటకు వచ్చినాయి కొన్ని. సరే, యువశేఖర్ అయితే నువ్వు కొట్టినావు. సరే, ఒకసారి కెమెరామెన్ ఒకసారి తీసుకో నరేందర్. ఈ యువశేఖర్ కాల్ కొడుతుండో, ఒకవేళ కాల్ ఎత్తున్నా నాకు చెప్పు. ఫోన్ కలుస్తుంది, సిగ్నల్ అయినట్టుంది. సరే, అది ఉంటుంది కానీ ఫుల్ ఉంది కానీ సిగ్నల్ చూపియాలా? ఇప్పుడు చూపిస్తే ఎరుపుకున్నాను ఒప్పుకుంటా. మరి మా ఫోన్ లో ఫుల్ ఉంటాయి. ఎరుపుకున్నాను ఒప్పుకుంటా. చూపిస్తే ఫోన్ లో ఫుల్ ఉంటాయి అన్న. నువ్వు ఎట్లా నువ్వు ఫుల్ ఉందని చెప్పి మా ఫోన్ లో బట్టి నేను చెప్పిన. నీకు ఛార్జింగ్ ఉందా? ఎక్కుతుందా? నాలో ఫుల్ ఉంటుంది, ఎనీ టైం ఉంటుంది, ఎనీ టైం నేను రెడీ. దేనికి? దేనికైనా ఛార్జింగ్ ఉంది అయితే నీకు కూడా.
ఛార్జింగ్ ఎందుకు ఉంటుంది అన్న? పెట్టుకుంటావా మరి? ఆ? ఛార్జింగ్ పెడతావా? నువ్వు డబుల్ మీనింగ్ ఎందుకు కొడుతున్నావు అన్న? నేను అలా ఏమన్నా చెప్పాను, నువ్వు డబుల్ మీనింగ్ కొడితే నేను కూడా కొట్టాల్సి వస్తుంది. నేను ఏమంటున్నా, ఛార్జింగ్ పెట్టుకుంటావా అని అడిగినా. ఛార్జింగ్ లేదా నీకు ప్లగ్ లేదు? చెప్పాను, ఛార్జింగ్ అనేది అది వేరు, నువ్వు మళ్ళీ డబుల్ మీనింగ్ కొట్టింది అది వేరు. నీకెట్లా తెలుస్తుంది డబ్బా మీనింగ్ కొడుతున్నా అని చెప్పి? నీ ముఖం చూస్తే నాకు చెప్తా, అర్థమైందా? అంటే జాతకాలు చెప్పేటన్నాడు ఏమన్నా మరి? జాతకాలు చెప్పేటోనువా? జాతకాలు చెప్తావు నువ్వు ఎట్లా అనుకున్నా సరే అన్న, తప్పు చేస్తే భయం అన్న, అర్థమైందా? అదొక్క డైలాగ్ బాగా నేర్చుకున్నావు, తప్పు చేస్తే భయం, తప్పు చేస్తే భయం అని చెప్పి. ప్లగ్ లో ఛార్జింగ్ పెడతావా పెట్టవా? నేను ఎందుకు పెడతా అన్న? ఇప్పుడే ఛార్జింగ్ ఫుల్ ఉంటది అంటావు, అంటే నువ్వు పెట్టందే ఫుల్ అవుతుంది. అన్న ఫుడ్ తినేందుకు నువ్వు బతున్నావా అన్న? నేను అడిగిన దానికి అన్న, ఒక్క విషయం నేను చెప్పేది నా టార్గెట్ ఏమంటున్నా విను. ఛార్జింగ్ నువ్వు ప్లగ్ లో పెట్టేందే నువ్వు ఫుల్ ఉంటావు. అయితే నువ్వు ప్లగ్ లో పెట్టి 2000 నోట్లో పెట్టుకోవాలన్నా చూస్తా. నేను ఏం అడుగుతున్నాను, ఏం ఆన్సర్ చెప్తున్నావు నేను చెప్పి నువ్వు? సరే నేను ఛార్జింగ్ ఫుల్ ఉంది అన్నావు, ఛార్జింగ్ ప్లగ్ లో పెట్టందే ఫుల్ అయిందా అని అడుగుతున్నా నేను. ఛార్జింగ్ కాదన్న, అన్నం ఉంటేనే ఫుల్ అవుతాం, అర్థమైందా? అన్నం తింటేనే ఫుల్ అవుతాం. బ్యాటరీ అనుకుంటున్నావు ఛార్జింగ్ తెచ్చి అంటానికి? నీ డైలాగ్ అట్లా అడుగుతున్నావు నువ్వు. డైలాగ్ ఫ్లాప్ అయింది, ఇది నాది హిట్ అయింది. ఇప్పుడు ఎట్లా అనుకున్నా సరే నాకేం భయం లేదు. ఆ డైలాగ్ ఏదో మొన్నటిదాకా ఫుల్ వైరల్ అయింది, ఇది ఏది దొరకనని చెప్పుకుంటా ఏదో డైలాగ్. అదా, అది ఇప్పుడే మళ్ళీ చెప్పడానికి ఏమైంది? ఏమే పాప నా మీద కేసు పెడదాం అనుకుంటున్నావు? ఏమే పాప నా మీద కేసు పెడదాం అనుకున్నావు? గొడవ గిరిగా తెలుసుగా, రాజు డేంజర్ స్మెల్ వస్తా బెల్ అజ్జాలి అంటారా బాబు? ఏందో అసలు ఆ డైలాగ్ రావడానికి కారణం ఏంది? అంత అంటే రాసుకుంటావు ఏదైనా డైలాగ్ లేకుంటే? నేను రాయన్న. మరి అంత పర్ఫెక్ట్ ఎట్లా డైలాగ్? నీ పేరు చెప్పు. అనిల్. అరే నువ్వు వస్తేమో మా అనిల్ అన్న గల్లరాక దమ్మన కూడా తెలుసుగా, రాజు డేంజర్ స్మైల్ వస్తా బెల్ అజ్జాలి అంటారా బాబు? ఎక్కడి నుంచి వచ్చింది టాలెంట్? టాలెంట్ ఎక్కడి నుంచి వచ్చింది? మైండ్ లెక్కించి వస్తుంది. యువశేఖర్ నుంచా? మధ్యలో యువశేఖర్ నీకేమన్నా ఇచ్చినా అన్న? చూసినావు? కాదు, అవు బాయ్, నాకు శేఖర్ బాయ్ చెప్పింది కాబట్టి అడుగుతున్నా. ఆడో నాకు సంబంధం లేదన్న, ఒకళ్ళ విషయం నాకు సంబంధం. టాలెంట్ ఏ నుంచి వచ్చింది చెప్పు? నా మైండ్ అంతే, నీ కై కడతా. ఒక పాట వాడు మరి చూద్దాం. ఇప్పుడు ఒక కొత్త పాట వాడు, నా పేరు మీద వాడు. నేను పాటలు పాడా అన్న. మసాలా ఏదో పద్యం చెప్పేది. ఏం పద్యం చెప్తారన్న? చిన్నప్పుడు పద్యాలు విన్నావా? స్కూల్ కి పోవాలంటే నువ్వు పద్యాలు చెప్పిన అడుగుతున్నావు, ఏం చెప్తారన్న నీకు? స్కూల్ కే పోలే, అసలు ఏమి చదువుకోలే. అసలు ఏం చదువుకోలే. బల్పం అంటే ఎట్లుంటో తెలియదు నీకు? బల్పాలు అంటే ఇప్పుడు తెలివికి వచ్చినాక, ఇప్పుడు మార్కింగ్ మేస్త్రి పని చేసేటప్పుడు సాక్ పీసులు అన్ని తెలుస్తాను ఇప్పుడు. ఓకే. అప్పుడేం తెలుస్తాను, బడికే పోకపోతుంది. ఏమన్నా అంటే పని అవి చేసుకుంటూ ఉంటుంది. ఏదైనా అన్ని చెప్పాలంటే ఏం చెప్తుంది చెప్పు ఒక విషయం. రాజు స్కూల్కి ఎందుకు పోలే అంటే ఇంట్లో పరిస్థితులు బాగాలేక నువ్వు స్కూల్కి పోలేదా, లేకుంటే చదువు రాకపోలేవా? ఎందుకు పోలే? ఇంట్లో పరిస్థితి బాగాలేక బడికి పోలే. ఏం చేస్తుంటది అమ్మా నాన్న? కూలి వర్క్ అన్న. కూలి. పొలం ఉందా? ఉందన్న. ఎన్ని ఎకరాలు ఉంటది? ఎకరం ఉంటది. సో నువ్వు మీ తమ్ముడు? అవును. తమ్ముడు ఏం చేస్తుంటాడు? తమ్ముడు హాస్పిటల్ ఉంటాడు. సో ఆ ఒక్క డైలాగ్ తోన ఫుల్ వైరల్ అయిపోయాను.